గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవి బుధులు, 8లో శుక్రుడు. శుభ ఫలితాలు సాధిస్తారు. సమస్యలకు పరిష్కారం కనుగొనే సామర్థ్యం మీకు లభిస్తుంది. ఈ వారంలో మంచి జరుగుతుంది. రవి బుధుల షష్ఠ బలము ముఖ్య కార్యక్రమాల్లో పనికొస్తుంది. క్రమ పద్ధతిగా ముందుకు సాగి విజయాన్ని సాధించే వీలు కలుగుతుంది. అనుకోని సహకారం సహాయం లభిస్తుంది. పరిశోధనాత్మకమైన పనుల్లో ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగంలో మీ విశ్లేషణ సాంకేతికంగా ప్రశంసల్ని తీసుకొస్తుంది. వ్యాపారంలో సమస్యను అధిగమించే అవకాశం ఉన్నది. చిన్న చిన్న ఖర్చులు కలిసి పెద్ద మొత్తంగా మారకుండా పొదుపు సూత్రాన్ని పాటిస్తూ సంయమనంతో చక్కగా ముందుకు సాగండి. కుటుంబంలో సున్నితంగా ప్రవర్తిస్తే సత్సంబంధాలు బలపడతాయి. ఏకాగ్రత కోసం సరైన ప్రణాళికలను రూపొందించండి. గ్రహబలం స్థిరంగా ఉన్నది కాబట్టి తొందరపాటు లేకుండా క్రమంగా పనిచేస్తే మేలు జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా ఆలోచించడం ద్వారా మీ ప్రతిభ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఒక పని పరిష్కార దిశగా సాగుతుంది. ఎదురవుతున్నటువంటి అపజయాలను విజయాలుగా మార్చుకునే నైపుణ్యం కనపడుతుంది. నమ్మకమైన వ్యక్తి సలహా ఒక ముఖ్య నిర్ణయంలో ఉపయోగపడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు శ్రీ దుర్గాదేవిని ధ్యానించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ప్రత్యక్షంగా చంద్ర దర్శనం చేసుకోండి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం దానంగా సమర్పించండి.